కూటమి ప్రభుత్వంలో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి శరవేగంగా జరుగుతున్నాయన్నారు మంత్రి సవిత. ఎక్కడా గాని తాగునీటి సమస్య తలెత్తకుండా 140 ఓవర్ హెడ్ ట్యాంకులను ఏర్పాటు చేస్తున్నామన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా రాంపురం పంచాయతీ కొండపల్లి గ్రామంలో 40,000 లీటర్ల సామర్థ్యం గల ఓవర్ ట్యాంకు నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏ మాట చెప్పారో ఆ మాట ప్రకారం అన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. సుమారుగా 140 ఓవర్ ట్యాంక్స్ కూడా ఈ ప్రభుత్వంలో మేము శాంక్షన్ చేయించాం. అందుకు ముఖ్యమంత్రి గారికి, పవన్ కళ్యాణ్ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా మీకు తెలియజేస్తున్నాం. కొత్త పెన్షన్స్ కూడా ఇవ్వబోతున్నాం. ఏదైతే మాట చెప్పామో ఆ మాట ప్రకారం మేమైతే 4,000 పెన్షన్ ఇస్తామన్నా 4,000 పెన్షన్ 1వ తారీఖు అందజేస్తున్నాం. అదే విధంగా దీపం కింద సిలిండర్ ఉచిత సిలిండర్లు ఇచ్చాం, ఉచిత ఇసుక ఇచ్చాం. అదే విధంగా అనేక సంక్షేమ పథకాలు కూడా చేయబోతున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలుసు. దగ్గరలో కొత్త పెన్షన్, కొత్త రేషన్ కార్డు, అదే విధంగా కొత్త ఇల్లు కూడా ఇవ్వబోతున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ, మరి మన రాయలసీమకు హైకోర్టు బెంచ్ ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అదే విధంగా మన డ్రోన్ హబ్ కూడా మన రాయలసీమకి రావడం, మరికొన్ని పరిశ్రమలు కూడా మన రాయలసీమకు, మన సత్యసాయి జిల్లా కూడా వస్తున్నాయన్న విషయాన్ని పాచిపెంటలో